హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియోలో గార్డెన్ టూర్ అని మీకు చూపించాను కదా. సో ఇంటి వెనకాల ఒక కరివేపాకు చెట్టు ఉంది, చాలా పెద్దగా పెరిగింది. ఆ చెట్టు కరివేపాకు ఇక్కడ నేను కోస్తున్నాను. ఈరోజు కరివేపాకు పొడి చేస్తున్నాను. మాకు కూరలో కరివేపాకు సరిగ్గా దొరకదనమాట. అంటే కొంచెం కాస్ట్లీ, 10 రూపీస్ పెట్టినా కానీ కొన్ని ఆకులు ఇస్తారు. సో నేను ఇక్కడే కరివేపాకు పౌడర్ చేసి తీసుకెళ్తున్నాను. కరివేపాకు పొడి చేస్తున్నాను. ఇదంతా కూడా మా చెట్టు కాసిన కరివేపాకే. సో ఫస్ట్ కరివేపాకు అంతా ఇట్లా ఒలిచి పెడుతున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది సించాన్. ఇక్కడ సించాన్ చూసుకుంటూ నేను పని చేస్తున్నాను. నాకు, మా అమ్మకి, మా చెల్లికి అందరికీ సించాన్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య అంత ఎక్కువ చూడట్లేదు, అంటే మేము డిటిహెచ్ తీసుకోలేదు, ఓన్లీ వైఫై పెట్టుకొని యూట్యూబ్ ఇవి చూస్తున్నాం. సో అందుకు ఆ ఛానల్ దొరక్క చూడట్లేదు. లేకపోతే నేను మా హస్బెండ్ ఇద్దరం మార్నింగ్ 7 నుంచే సించాన్ పెట్టుకొని చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అప్పుడప్పుడు అవి పెట్టుకొని చూస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ పొడి చేయడానికని ఫస్ట్ అన్నీ తీసి ఇలా ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టాను, వాష్ చేసి. కరివేపాకు డైలీ తీసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇవి మన స్కిన్కి, హెయిర్కి, ఐసైట్కి చాలా మంచిది. సో ఏదో ఒక రకంగా మనం డైలీ కొన్ని కరివేపాకు లీవ్స్ అన్న మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అనమాట. అక్కడ మాకు ఎక్కువ దొరకదు కాబట్టి దీన్ని నేను ఇలా కరివేపాకు కారపొడి చేసి తీసుకెళ్తున్నాను. ఫస్ట్ ఇక్కడ కొన్ని శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవన్నీ డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత కొన్ని డ్రై మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కూడా ఆయిల్ అయితే యాడ్ చేయలేదు, ఓన్లీ డ్రై రోస్ట్ చేశాను. మీకు కావాలంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి ఇది కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇవి కంప్లీట్గా గ్రీన్ కలర్ నుంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా మనం విరిస్తే విరగాలన్నమాట, అంత ఫ్రై అయిపోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిలో కొద్దిగా వెల్లుల్లి, ఉప్పు, చింతపండు, ఆ తర్వాత ఈ కరివేపాకు లీవ్స్ వేసి అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి, అంతే. ఆ తర్వాత మా అమ్మ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి రొట్టె చేస్తుంది. మా అమ్మకి ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను. అంటే మా అమ్మ పిండి కలిపిస్తుంటే నేను ఇక్కడ రొట్టెలు కొట్టిస్తున్నాను. నాకు రొట్టెలు చేయటంలో ఇన్స్పిరేషన్ మా మమ్మీ. ఎప్పటికైనా తనలాగే చేయాలి అంటే చాలా పెద్దగా, చాలా థిన్గా చేస్తుంది. అంతలా రావు కానీ జస్ట్ ఏదో కొంచెం నార్మల్గా తినేటట్టు అయితే చేయగలను. ఆ తర్వాత బయటకు వచ్చాము అరుణ్ ఐస్ క్రీమ్స్కి. చాక్లెట్ కోన్ నా ఫర్ ఎవర్ ఫేవరెట్ అనమాట, చాలా ఇష్టం. అరుణ్ ఐస్ క్రీమ్స్ మాకు కూర్లో అస్సలు దొరకదు. అక్కడ అమూల్, మిల్కీ మిస్ట్ ఇవి ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కొత్తగా కనిపించింటే తీసుకున్నాము. ఐస్ క్రీమ్ బైట్స్ లాగా ఉంటుంది అనుకున్నా, చాక్లెట్ లాగా ఉంది, డ్రై ఫ్రూట్స్ అండ్ చాలా స్వీట్గా ఉందన్నమాట. ఇంకా నేను తినకుండా మా చెల్లికి అయితే ఇచ్చేసినాను. నా జ్యువెలరీ, బ్యాంగిల్స్ అవన్నీ అయితే డీక్లటర్ చేస్తున్నాను. అంటే షెల్ఫ్లో ఎప్పటి నుంచో ఉన్న బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఇప్పుడు బయటికి తీసి సర్దుతున్నాము. ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయంటే చూపిస్తాను. ఇటువంటివి 3 ఉన్నాయి, 3 హోల్డర్స్ ఉన్నాయి. వాటికి ఫుల్గా బ్యాంగిల్సే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ తీసి డీక్లటర్ చేస్తున్నా. ఎప్పటి బ్యాంగిల్స్ నేను పాడేయకుండా అట్నే ఎత్తి పెట్టుకున్నాను. ఇవి ఒక సెట్ ఉంటాయన్నమాట, వైట్ కలరు. ఇవి నేను నా మ్యారేజ్కి ముందు కొన్నా. మ్యారేజ్కి ముందు అప్పుడు కూడా ఒక 5 years బ్యాక్. సో అలా ఎప్పటి నుంచో వాటిని యూజ్ చేయక అలా అని పాడేయక అలానే ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంకా ఎన్ని రోజులని అట్నే ఎత్తి పెడతామని తీసి ఇప్పుడు అన్ని డీక్లటర్ అయితే చేస్తున్నాను. ఎన్ని డజన్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయో. ఓన్లీ ఇప్పుడు ఇంకా ఏవైతే వేసుకుంటానో ఒక్కటి పెట్టి మిగతావన్నీ ఇంకా డీక్లటర్ చేసేసినాను. నాకు నచ్చితే అవి యూజ్ చేయకపోయినా కానీ అలానే పెట్టుకుంటాను అనమాట. డ్రెస్సెస్ కానీ బ్యాంగిల్స్ ఏవైనా సరే అలా. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఇందాక ఈ పింక్ బ్యాంగిల్ అయితే 15 years బ్యాక్ది. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ 2016 ఆ టైం నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది కదా. అప్పుడు నేను ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని. సో అలా శారీస్ మీదకి నేను చాలా కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నా ఓన్గా. శారీస్ మీదకి వైలెట్ కలర్ ఒకటి, అండ్ ఇవి వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ కలిపి వేసుకున్నాను. ఇంకా స్కై బ్లూ ఒకటి, గ్రీన్ ఒకటి, ఇట్లా ఒక అప్పట్లో పిచ్చి బాగా ఏది ట్రెండింగ్ ఉంటే అది పిచ్చి కదా. సో అప్పట్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇటువంటివి కొన్ని అయితే ప్రిపేర్ చేసేదాన్ని. ఇంకా ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక 15 years బ్యాక్ అనమాట. ఈ మెటల్ బ్యాంగిల్స్ ఇప్పుడు ఎక్కువ రావట్లేదు, కానీ అప్పట్లో ఇవి బాగా యూజ్ చేసేదాన్ని. ఏ డ్రెస్ మీదకి ఆ డ్రెస్ అలా చాలా కలర్స్ కొని పెట్టుకున్నాను. మేము వచ్చి 15 days అవుతుంది. సో
సో వచ్చిన ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, పండగ అన్నీ అయిపోయినాయి ఎస్టర్డేతో. ఇంక ఈరోజు మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కూర్గ్. ఇంకా మార్నింగ్ నుంచి నేను ప్యాకింగ్ అదంతా అయితే స్టార్ట్ చేసినాను. అంటే బట్టల ప్యాకింగ్ తొందరనే అయిపోతుంది, ఇంకా మిగతా ఉంటాయి కదా ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన జొన్న పిండి కానీ ఇంకా గోంగూర ఇటువంటివి అన్నీ అయితే ఇంకా మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసినాను. మార్నింగ్ అయితే ఫస్ట్ నేను ఇక్కడ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను. అక్కడ ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాను. అంటే డైలీ మార్నింగ్ ఫస్ట్ ఇది తాగుదాము, కొద్ది రోజులు చూద్దాము అనుకున్నా. ఇక్కడికి వచ్చినాక బ్రేక్ అవుతుందేమో అనుకున్నా, కానీ ఇక్కడ కూడా ఒక 2-3 డేస్ తప్ప డైలీ ఇక్కడ కూడా చేసుకొని తాగుతున్నాను. సో కంటిన్యూగా తాగాక నాకు ఏమైనా రిజల్ట్స్ అనిపిస్తే అప్పుడు మీతో కూడా షేర్ చేస్తాను. ఈరోజు నైట్ అయితే ఇంకా మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలి ఊరికి. సో దానికోసం అన్నీ నేను ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసినాను. ఇవన్నీ చెట్టుకు కాసిన జామకాయలు. ఇవి చిన్నగా ఉన్నా కానీ స్వీట్గానే ఉంటాయన్నమాట. కొంచెం పండినవి ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నవి కూడా తెంచుకున్నాను, అక్కడికి తీసుకెళ్ళినాకైనా మాగుతాయి కదా అని. మేముండే ప్లేస్లో జామకాయలు దొరుకుతాయి కానీ ఇలా ఉండవు, పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట. ఒకటి 1/4 kg అంత వెయిట్ ఉంటుంది, కానీ అవి వీటిలాగా స్వీట్గా ఉండవు, ఈ టేస్ట్ కూడా ఉండవు అనమాట. నాకు మన సైడ్ దొరికేవి ఇష్టం జామ పండ్లు. ఇక్కడ పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో అందుకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ ఉంది, ప్లీజ్ అదైతే ఇగ్నోర్ చేసేయండి. ఇంకా ఇంటి దగ్గరే చాలా మందారం చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారైనా మందారం ఆకు తెంచి పేస్ట్ చేసి హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటాను. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక దొరకదు, అక్కడ అంత ఫ్రీ టైం కూడా ఉండదు నాకు. ఇక్కడ అంటే ఏమీ పని చేయను కాబట్టి ఫ్రీ టైం ఉంటుంది, సో ఇలా ఏవో ఒక ట్రై చేస్తూ ఉంటాను. సో ఓన్లీ మందారం ఆకు ఒక్కటే పేస్ట్ చేసిన, ఇంకేమీ యాడ్ చేయలేదు. హెయిర్కి ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఆ తర్వాత ఈ పేస్ట్ అప్లై చేసి ఒక 30 మినిట్స్ తర్వాత అలా హెయిర్ వాష్ చేసుకున్నాను. చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట హెయిర్, చాలా స్మూత్గా. ఇంకా మందారం ఆకు వల్ల కొంచెం కలర్ కూడా బ్లాక్గా వస్తుంది. సో ట్రై చేయండి మీరు కూడా ఎవరైనా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.